రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను మళ్ళీ కలెక్టర్ గారితో నాకు సాయంత్రం 6 గంటలకు మీటింగ్ ఉంది. ఇది జిరాక్స్ కాపీ చేసి నేను కలెక్టర్ గారికి కూడా నేను ఇస్తాను. సాయంత్రం 6 గంటలకు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి 49వ వార్డ్ బర్మా కాలనీ కాంతిశీకుల వివాదానికి త్వరలోనే చెక్ పెట్టేలా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చర్యలు ప్రారంభించారు. అక్కడ ఇరు వర్గాలు ఇళ్ల నిర్మాణాల విషయంలో 3 నెలలుగా ఘర్షణ పడడం తెలిసిందే. దీంతో ఇరు వర్గాలు సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న బర్మా కాలనీ ఇళ్ల స్థలాలపై తప్పుడు ప్రచారం చేయడం తగదని బర్మా కాంతిశీకుల పునరావాస సంక్షేమ సంఘం నేతలు స్పష్టం చేశారు. మురళీనగర్ సమీపంలోని బర్మా కాలనీ జైభీం నగర్ లో వారు మీడియా సమావేశం నిర్వహించారు. సంఘం ప్రధాన కార్యదర్శి గుడిపూడి అరుణ్ బాబు మాట్లాడుతూ తాము నివాసం ఉంటున్న బర్మా కాంతిశీకుల స్థలాల పరిరక్షణ కోసం 16 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. 2019లో కరెంటు మీటర్ల కోసం వైసీపీ హయాంలోనే దరఖాస్తు చేసుకున్నామని పేర్కొన్నారు. బర్మా కాంతిశీకుల స్థలంలో అక్రమంగా 50 షెడ్లు వేశామని చెప్పడం అసత్యమని ఖండించారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆయన కుమార్తెను వైసీపీ నేతలు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇళ్ల కోసం స్థానికులు ఎవ్వరూ కూడా డబ్బులు ఇవ్వడం జరగలేదని, బ్యాంక్ లోన్ అమౌంట్ తో బర్మా కాంతిశీకులు కట్టుకోవడం జరిగిందని అన్నారు. నా పేరు గున్నుపూడి అరుణ్ బాబు. నేను బర్మా ఆంధ్ర కాంతిశీకుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కింద ఉన్నాను. ఏదైతే ఈ నెల రోజుల నుంచి మీడియాలో ఇక్కడ 49వ వార్డులో ఉంటున్న కొంతమంది వైసీపీ నాయకులు మాటలు తీసుకొని, స్థానిక కార్పొరేటర్ మాటలు తీసుకొని, ఎవరైతే జిల్లా వైసీపీ అధ్యక్షులు ఉన్నారో కేకే రాజు గారు అసత్యాలే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అతనికి తెలియదా 2019లో అతను గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ షెడ్లు ఉన్నాయని? ఒక్క రోజులోనే నెల రోజుల ముందు ఒక్క రోజులోనే 50 షెడ్లు వేస్తారని చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఎకరం స్థలం ఉంటే దాన్ని 3 ఎకరాలని ఒక దాంట్లో చెప్తున్నారు, 5 ఎకరాలని ఒక దాంట్లో చెప్తున్నారు. అంటే మీకు తెలిసి చెప్తున్నారా, లేదంటే కింద నుండి ఈ వైసీపీ నాయకులు కొంతమంది బర్మా కాంతిశీకుల్లో ఉన్న వాళ్ళ సంతతిలో ఉన్న వైసీపీ నాయకులు చెప్తుంది ఇతను పట్టుకొని చెప్తున్నారు? నాకు అర్థం అవట్లేదు. ఎందుకు అంత అసత్య ప్రచారాలు చేస్తున్నారు? మీకున్న రాజకీయం, మీకున్న ఏదైతే మీడియాలో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారో దాని గురించి స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారిని, వారి కుమార్తెని మరియు కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా లాగి కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు మీ పబ్బం గడుపుకోవడానికి. ఇది మాత్రం ముమ్మాటిగా మీరు క్షమాపణ తెలియచేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిరుపేద బర్మా కాంతిశీకులు ఎవరి కాలు కట్టుకున్నారు తప్ప ఇందులో ఎవరు కూడా ఎవరి దగ్గర డబ్బులు అనేది తీసుకోవడం అనేది అసత్యం. సత్యనారాయణ అండి, బర్మా కాంతిశీకుల పునరావాస సంక్షేమ సంఘ సహాయ కార్యదర్శిని. 15/6/2026 మా గ్రామానికి సంబంధించిన బర్మా కాంతిశీకుల సంతతైన వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నటువంటి నాయకులు దుష్ప్రచారం కారణంగా పత్రికల్లోనే, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వస్తున్న దుష్ప్రచారాల కారణంగా ప్రధానంగా అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, తప్పుడు ప్రచారాలని చెప్పడానికి, తెలియజేయడానికి ప్రధాన ప్రెస్ మీట్ అండి. దీనికి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఎక్స్ కార్పొరేటర్ అయిన అల్లు శంకర్ గారికి, అలాగే కేకే రాజు గారికి దృష్టికి తీసుకెళ్లి సమస్యని ఇక్కడ బర్మా కాంతిశీకులే భూమిని కబ్జా చేస్తున్నారని, ఒక్కొక్కింటికి 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటున్నారని, అలాగే 3 ఎకరాల ల్యాండ్ 5 ఎకరాల ల్యాండ్ కబ్జా అయిపోయిందని తప్పుడు ప్రచారాలు అన్ని మాధ్యమాల్లో ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు ఇవన్నీ పూర్తి అసత్య ఆరోపణలని మేము తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే, ఒకటి, ఇక్కడ బర్మా కాంతిశీకులు కొనుగోలు చేసిన భూమే ఉంది తప్ప ప్రభుత్వంది కానీ ప్రైవేట్ స్థలం కానీ లేదండి. రెండవది, ఏదైతే అందరూ ఇల్లు నిర్మించుకొని స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వీళ్ళు కొన్ని సంవత్సరాల నుండి నివాసం ఉంటూ ఇల్లు నిర్మించుకొని స్థిర నివాసం ఉన్న వాళ్ళే తప్ప ఇప్పుడు కొత్తగా ఈ నెల రోజుల్లో వచ్చి స్థిర నివాసం ఉండడం కాదండి. గత వైసీపీ కార్పొరేటర్ గా పనిచేసిన అల్లు శంకర్రావు తమ సమస్యలను ఏనాడూ పరిష్కరించలేదని స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఇక్కడి కాంతిశీకుల ఇళ్లకు ఇంటి పన్నులు వేసి కొలాయి, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో 9 ఎకరాల 50 సెంట్ల భూమిని కాంతిశీకులకు జిల్లా కలెక్టర్ కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇందులోని 6 ఎకరాల్లో కాంతిశీకులు ఇల్లు కట్టుకుని ఉన్నారని వారు చెబుతున్నారు. మిగిలిన 4 ఎకరాల 50 సెంట్లలోని 1 ఎకరం భూమిలో ఇల్లు కట్టుకున్నామని, కబ్జాదారుల చేతుల్లో ఉన్న మిగిలిన భూములను
భూములను కందిశీకులకు అప్పగించాలని కోరారు. సంక్షేమ సంఘం సంయుక్త కార్యదర్శి డి సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ నాయకులు దుష్ప్రచారం కారణంగానే మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని అన్నారు. నేను బర్మా కందిశీకుల పునరావాస సంక్షేమ సంఘం సెక్రటరీ అండి. అసలు ఇక్కడ ఎవరు డబ్బులు ఇవ్వలేదు. అలాగే కేకే రాజు గారు కూడా 3 ఎకరాలని ఒకసారి అంటున్నారు, 5 ఎకరాలని ఒకసారి అంటున్నారు. అసలు ఎంత ఉందనేది అతనికి క్లారిటీ లేదు. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకొని మాట్లాడుంటే, వాస్తవాలు మాట్లాడుంటే మేము కూడా ఓకే అనుకుందాం. మేము గతంలో కూడా 2019లో కూడా అతనికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేకే రాజు గారికి ఇచ్చాం, బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చాం, అల్లు శంకర్కి ఇచ్చాం. వీళ్ళు అప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏమిచ్చి మేము ఇక్కడ ఏదో ఇల్లులు కట్టించుకున్నామని, 5 ఎకరాలు తినేసామని, 3 ఎకరాలు తినేసామని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదేదో వాగుతున్నారు. వాగనేయండి, కానీ ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ సమాధానం చెప్తారు. మా మీద దొంగలు అంట. కేకే రాజు గారికి ఏం తెలుసు మేము దొంగలు అని? అసలు కేకే రాజు గారికి బర్మా కందిశీకుల సమస్యకి సంబంధం ఏంటి? ఎందుకు వచ్చారు అతను? వీళ్ళు మా ఊళ్ళు ఏదో ఇదని అదని ఏదో చెప్పడం, ఆయన నుంచి ఏది పడితే అది వాయిస్ ఇచ్చేయడం, అవన్నీ చెప్పడం అనేది కరెక్ట్ కాదండి. కేకే రాజు గారు అలాగే అల్లు శంకర్ గారు కూడా మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదండి. మా కష్టాధారంతో మేము కట్టుకున్నాము. మాకు ఇల్లులు గురమించుకున్నాము. పిల్లజాలతోటి మాది ఇల్లులు కూల్చాలని చూస్తున్నారు. అక్కడ అంబేద్కర్ బొమ్మను కూడా కొట్టాలని చూస్తున్నారు. రాళ్ళు ఇసిరి నానా ఇబ్బందులు పెడుతున్నారు పిల్లలతోటి. ఏ రాత్రులు ఏమైపోతామని మాకు భయం వేస్తుంది. ఇక్కడ లైట్లు లేవు, కరెంట్లు లేవు, కాలాలు లేవు. ఎన్ని చూస్తున్నారు కదండి, మీరు వచ్చారు. చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఇప్పుడు మా బాధలన్నీ పెద్ద అధికారులతోటి మేము తెలియపరుచుకుంటున్నాము. వాళ్ళు ఎందువల్ల అసలు పట్టించుకోవట్లేదు. అసలు స్పందన అంటే లేదు. అసలు వాళ్ళు ఎలాగైతే కట్టుకున్నారు, వాళ్ళు అలా సస్తారని మమ్మల్ని వదిలేశారు. అందుకే ఆ పైన అక్కడ ఎవరో మా ఇల్లు మాకు కావాలని, మా ఇల్లు మాకు ఇవ్వండి అని మళ్ళీ వస్తున్నారు ఆ కింద క్వార్టర్స్లో ఎవరో. కానీ మా భూమి మాత్రం మేము ఎవరికేమో, ఇది సొంతం మాది. సొంతంగా మేము కట్టుకున్న మా డబ్బుతో మేము ఎవరికి నంచాలు ఇవ్వలేదు. రూపాయి డబ్బులు ఎవరికి ఇవ్వలేదు. 10 రూపాయల డబ్బులు ఇవ్వలేదు. మా డబ్బులతో మేము కట్టుకున్నామండి. ఇది మా బర్మా కానులది. ఎవరికి రూపాయి ఇవ్వలేదు. సంఘం వాళ్ళకి కూడా మీరు రూపాయి ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాలు బట్టి రాలేంది 20 రోజులు బట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కరెంట్ లేవు, పిల్లలు చదువుకుంటున్నారు, కరెంట్ చీకట్లో ఉంటున్నాం. 6 రోజులు అవలకి బాగలేదు. అయినా షుగర్ ఉన్న బీపీని అలా ఎండలో ఉన్న వండిపడుతున్నాం. కానీ ఈ రోజు ఎందుకు ఇలా తప్పు మాట చేస్తున్నారు తెలియట్లేదండి. 5 లక్షలు ఇచ్చి ఒక్క రూపాయి మేము ఎవరికి ఇవ్వలేదు. ఇవన్నీ తప్పువే. ఈ కేకే రాజు అన్ని తప్పు మాట్లాడుతున్నారు. ఈ శంకర్రావు కూడా అన్ని తప్పు మాట్లాడుతున్నారు. ఇవన్నీ తప్పు మాట్లాడండి. అతను మాత్రం చాలా మంచారండి. అతను ఉండబట్టి మేము ఇలా ఉన్నామండి. అతని వల్ల నీళ్ళు కూడా మాకు వస్తున్నాయి. అతను అనుకుంటే పాపం. ఇటీవల కేకే రాజు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు ఇళ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం తెలిసిందే. మాజీ కార్పొరేటర్ అల్లు శంకర్రావు వైసీపీ విశాఖ అధ్యక్షుడు ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపించారు. బర్మా కందిశీకుల కోసం కొనుగోలు చేసిన భూమి మాత్రమే ఉందని, ఇక్కడ ప్రైవేట్ ప్రభుత్వ భూమి లేదని వారు స్పష్టం చేశారు. ఒక్కో ఇంటికి 5 నుండి 10 లక్షలు తీసుకున్నారని అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. 2014లో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హయాంలో తమకు ఇళ్ల కోసం కృషి చేశారని వారు గుర్తు చేశారు. అధికారులు తమకు పట్టాలు ఇచ్చి కందిశీకుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇరు వర్గాల గోడు విన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల కోసం ఉంచిన స్థలంలో వెలసిన ఆక్రమణలను తొలగిస్తామని కొండబద్దలు కొట్టారు. వారు ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు. నా పేరు నరసింహులు సార్. నిరుపేద కందిశీకుల ఐక్య పోరాట వేదికకు అధ్యక్షులుగా ఉన్నాను సార్. విషయం ఏంటంటే 9.5 ఎకరాల భూమిలోని 6.5 ఎకరాల్లోని ఇల్లు నిర్మాణం జరిగింది. 3 ఎకరాలు మిగిలి భూమి కందిశీకులతో ఉండిపోయింది. దాంట్లోని కొందరు కబ్జాకు గురి చేసి ఒక 50 ఇల్లులు కట్టడం జరిగింది. ఆ ఇల్లులు డిస్మెంటల్ చేసి మాకు G+3 కట్టించినట్టయితే అక్కడ ఉన్న కందిశీకులు 200 మంది నిరుపేద వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నదే మాది మెయిన్ డిమాండ్. కాబట్టి ఆ విషయంలో సంబంధిత అధికారులు అందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆఫీస్ కూడా మొన్న వచ్చాము, లెటర్ ఇవ్వమని చెప్పారు. ఎమ్మెల్యే గారిని మొన్న కలిసి ఈ రోజు వచ్చే లోపు మళ్ళీ కొన్ని ఇల్లులు కూడా అక్కడ కట్టడం జరిగింది. కానీ ఎక్కడ లోపం ఉంటుందో మాకు అర్థం అవ్వడం లేదు. అక్కడ చూస్తే పని అవుతుంది, మేము తిరిగినా కూడా ఫలితం అన్నది కనబడతలేదు మాకు. ఈ రోజు అదే ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు అన్న దాని మీదనే మేము అందరం ఇక్కడికి ఆఫీస్కి రావడం జరిగింది. ఏది ఏమైనా అక్కడ 200 ఇల్లులు G+3 కట్టే వరకు మా పోరాటం సాగుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగము. ఇది ఎంతవరకు వెళ్ళినా కూడా మేము కూడా దానికి రెడీ సార్. నా పేరు బంగారు సత్యవాణి అండి. నేను నిరుపేద కందిశీకుల సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. ఏదైతే నేను దళిత సేన సిటీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. సామాజిక న్యాయం కోసం మేము అనేక సార్లు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. గత కొద్ది కాలంగా ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అది మీ మీడియా మిత్రులకు కూడా తెలుసును. ఈ విషయం మీద అక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఎమ్మెల్యే గారు పిలుపుతోటి రావటం కూడా 3 రోజుల కిందట జరిగింది. ఎమ్మెల్యే గారు అక్కడ ఎటువంటి వాళ్ళకి హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ కానీ వాళ్ళకి ఎటువంటి ఆ హక్కులు ఇవ్వము అని చెప్పి అక్కడ ఉన్న ఏవైతే అనాధికారంగా ఉన్న ఇల్లుల్ని అక్రమంగా కట్టారో వాటిని డిస్పోజల్ చేసి
వెంటనే అక్కడ సరైన సమగ్రవంతంగా సర్వే జరిపించి ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని రెవెన్యూ తరపు నుంచి అక్కడికి పిలిచి సర్వే చేసి నిరుపేదలైన కాందిశీకులకి ఇస్తాము. ఏదైతే గతంలో ఆ స్థలానికి టిట్కో ఇల్లులు కేటాయించారో ఆ విధంగా కట్టి ఇంకా అంతకన్నా డెవలప్ 2.0 మన ఇప్పుడు కొత్తగా ఒక జీవో రాబోతుందని సార్ కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మనకి 9 ఫ్లోర్స్ కూడా కట్టే అవకాశం ఉంది. 4వ నెల జీవో వస్తుందని కూడా మాకు మాట ఇచ్చారు. ఒకవేళ అది వచ్చినా మనము అనుకున్న మనుషుల కన్నా ఇంకా ఎక్కువ మనుషులకి ఇల్లులు ఇవ్వడానికి కూడా అక్కడ బాగుంటుంది అనేసి చెప్పారు.